ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శ్రావణ్ లైవ్ లో అందిస్తారు మరింత సమాచారాన్ని. శ్రావణ్, అప్డేట్స్ ఏంటి? కూడా తొక్కిసలాట ఘటన 9 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి, దాదాపుగా 15 గాయాల పరిస్థితి. అయితే ఓకేడా ప్రస్తుతం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం ఈ తొక్కిసలాట ఘటన అయితే మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపుగా కూడా 9 మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం 15 మంది వరకు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా ఇప్పటికే శ్రీకాకుళంలో ఉన్నటువంటి జిమ్స్ హాస్పిటల్ తగ్గించి వైద్యం అందిస్తున్నారు. ఇంకా 12 మందిని అయితే మాత్రం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ ఘటనలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా మహిళలే తొక్కిసలాటకు గురైనటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం మహిళలందరూ కూడా గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న హుటాహుటిన కూడా ఘటనా స్థలం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపుగా కూడా 20 మంది గాయాల పాలైనటువంటి వారందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 8 మందిని డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో 12 మంది ఇప్పుడు కూడా హాస్పిటల్లో తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గాయాల పాలైనటువంటి వారు ఎవరైతే బాధిత భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో మాత్రం డాక్టర్స్ అయితే మాత్రం అనుక్షణం అయితే మాత్రం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి పైన మాత్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముగ్గురు పరిస్థితి విషయంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో శ్రీకాకుళం జిమ్స్ హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఘటనపై అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే 9 మంది ఎవరైతే మహిళలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రమే హుటాహుటిన కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పోస్ట్ మార్టం కూడా నిర్వహించి మృతదేహాన్ని కూడా వాళ్ళ ఇంట్లకి బంధువులకి అప్పచెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం వాళ్ళ అంత్యక్రియలు కూడా ఓవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున కూడా తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పలాస నియోజకవర్గం అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే మొదటిసారిగా ఇంత పెద్ద భారీ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో గాయాల పాలైనటువంటి బాధితుల కోసం అయితే మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాలైనటువంటి ఆరోగ్యపరమైన చర్యలు కూడా ఒకవైపు తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ముగ్గురు పరిస్థితి విషయంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళ ముగ్గురికి కూడా జిమ్స్లో చికిత్స అందిస్తున్నట్టు కూడా అందులో కూడా ఒక మహిళకి తీవ్రమైనటువంటి పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. ఆవిడ్ని విశాఖకు తరలించడానికి అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధిత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం నిలకడగానే ఉంది. అయితే బంధువులు అయితే మాత్రం హాస్పిటల్ వద్ద పడిగాపులు కాస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తాలూకు ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఇదే హాస్పిటల్ వద్దకి మంత్రి లోకేష్తో పాటు కూడా మంత్రి అచ్చెన్నాయుడు అలాగే హోంమంత్రి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి వైద్యం అందిస్తున్నారు అనే దానిపై మాత్రం పూర్తి స్థాయిలో ఆరా కూడా తీశారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కూడా 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 2 లక్షల రూపాయలని ఎక్స్గ్రేషన్గా ప్రకటించారు. అదే గాయాల పాలైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్ శ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.